హాయ్ అండి. పెసర గారెలు వేసుకోవటానికి పిండి పెసలు పొట్టుతో ఉన్న పెసలే ఒక 5 గంటలు అలా నానబెట్టుకోండి. నానిన తర్వాత బాగా రాళ్ళు లేకుండా నీట్గా వడేసుకొని మిక్సీలో వేసుకొని కొంచెం చిన్న అల్లం ముక్క 4 పచ్చిమిర్చి రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్సీ తిప్పుకొని పచ్చగా తిప్పుకోండి. మిక్సీ కొంచెం పొలుగ్గా మెత్తగా తిప్పితే మన టేస్ట్ ఉండదు. గారె నవ్వులేటప్పుడు పంటి కింద పప్పులు తగిలి కరకర అంటే చాలా బాగుంటుంది అనమాట. ఆ క్వాంటిటీలో పిండి రెడీ చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర వేసి బాగా పిండి ఇది ఈ లెవెల్లో గారె చేసుకోవటానికి రావటానికి ఇదిగా రెడీ చేసుకోండి. వాటర్ ఏమి వేయక్కర్లేదు. వాటర్ వేయకుండా అందులో ఉన్న నీరుకే మెత్తగా అయిపోతుంది. రెడీ చేసి ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కాక పెసరగారెలు ఇలా ఒకటొక్కటి వేసుకొని ఇలా ఎర్రగా కాల్చుకొని తీసుకోండి. గారెలు కొంచెం పలుచగా చేసుకోండి, అప్పుడు కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. మందంగా చేస్తే మళ్ళీ లోపల పిండి ఉడకదు. ఇలా పలుచగా చేసుకోండి. ఇవన్నీ చేసుకొని బాగా ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలి. చూడండి, వేడి వేడి పెసరగారెలు అంత బాగా రెడీ అయిపోయినాయి చూసారా. ఏంటంటే కరకర అంట చాలా రుచిగా అల్లం ముక్క, పచ్చిమిర్చి ముక్క, ఉల్లిపాయ ముక్క, కొత్తిమీర, జీలకర్ర అన్నీ తగులుతూ అద్దరిపోయే టేస్ట్తో. బయట వర్షం పడుతుంది, వేడి వేడి పెసరగారెలు తింటూ ఎంజాయ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా వెంటనే రెడీ చేసుకోండి. నేను చెప్పిన ప్రాసెస్లో గారెలు చాలా బాగుతాయి అన్నమాట. నేను చెప్పిన పెసరగారెల ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎమ్మి పెసరగారెలు తినేసేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ.